ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఏ అనేది క్రిటికల్ పాయింట్ ఆఫ్ ద ఫంక్షన్ అట్ దట్ ఈస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ చేసింటావు, దాన్ని ఈక్వల్స్ టు 0 చేసినావు. అది ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని కనుక్కుంటావు. ఎక్స్ వాల్యూ ఒకవేళ పాజిటివ్ నుంచి నెగిటివ్కి మారింది, అదే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ టు నెగిటివ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అని, అప్పుడు ఆ పాయింట్ అక్కడ మ్యాక్సిమం ఎఫ్ ఎఫ్ ఆఫ్ ఏ దగ్గర ఆ పాయింట్ వచ్చేసి మ్యాక్సిమం. అంటే అప్పుడు ఆ గ్రాఫ్ ఆ పాయింట్ దగ్గర పై నుండి కాన్కేవ్ అప్ అయి ఉంటుంది. అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎఫ్ డాష్ చేంజెస్ ఫ్రమ్ సైన్స్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ అంటే లెస్ దాన్ ఐ మీన్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ డాష్ హ్యాస్ లోకల్ మినిమం అంటే కాన్కేవ్, అదే కాన్కేవ్ అయి ఉంటుంది. ఎఫ్ డాష్ డస్ నాట్ చేంజ్ అంటే అట్ ఏ సైన్ ఇట్ హ్యాస్ నో లోకల్ ఎక్స్ట్రీమా అట్ ఏ, అది ఈక్వల్స్ టు 0 వచ్చింది అని అనుకో. అప్పుడు ఏం చేస్తామంటే అది నో ఎక్స్ట్రీమా అన్నట్టు ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాడు ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్స్ టు ఐ మీన్ ఎక్స్ వాల్యూ -3 0 2 వచ్చింటుంది. ఇప్పుడు ఇవి రెండో వచ్చింటే ఇట్ హ్యాస్ లోకల్ మినిమా అట్ హియర్ మ్యాక్సిమం అట్ హియర్ అంటాం. 2 కూడా వచ్చింది, దీన్ని గ్రాఫ్ పైన -3 0 2 ఎఫ్ డాష్ ఎక్స్ ఈడ పైన -3 అన్నిటికన్నా తక్కువ కాబట్టి ఈడ పైన ఉంటుంది. పైన తర్వాత ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి ఐ మీన్ పాజిటివ్లోనే ఉంది. సో ఇది కాన్కేవ్ డౌన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అట్ ద 2 నేదర్లో మ్యాక్సిమం అట్ ఆర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఐ మీన్ లోకల్ కాదు మ్యాక్సిమం కాదు 2 దగ్గర ఆగిపోయి ఉంటుంది. సైన్ డస్ నాట్ చేంజ్ వాల్యూస్ ఏబిసి సెకండ్ డెరివేటివ్ అర్థం చేసుకుంటే మనకు అక్కడ ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0కి వచ్చింది అనుకో, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ చేయాలా. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ అని తీసుకొని ఏ వాల్యూ కనుక్కోకర్లే. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఏలో మనం సాల్వ్ చేసింటే మనకు ఆన్సర్ 0 వచ్చింటుంది కదా. 0 తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం అనుకో, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 దెన్ ఇట్ హ్యాస్ లోకల్ మినిమం అట్ ఏ. ఆ చోట మినిమం అనమాట. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయినా, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయినా, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయినా అండ్ నేను పాజిటివ్గా ఉంటే ఇట్ ఈజ్ అట్ ద మినిమం. కానీ ఇక్కడ ఏంది మనం చేసేటప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ 0 వచ్చింటుంది కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ చేసి ఆ పాయింట్ ఎక్స్ ఉన్న పాయింట్లో జీరోస్ పెట్టింటాం. అప్పుడు లోకల్ మినిమా అట్ ఏకి వచ్చింటుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ చేసింటాం, ఆ పాయింట్లో ఎక్స్ప్లెనేషన్ని 0 చేస్తే లెస్ దాన్ 0 వచ్చిందనుకో, లోకల్ మినిమా వచ్చేసి కాన్కేవ్ డౌన్ ఐ మీన్ లోకల్ మ్యాక్సిమం లోకల్ మ్యాక్సిమం ఏంటది అంటే కాన్కేవ్ అప్. లెస్ దాన్ 0 అయితే కాన్కేవ్ అప్. ఎఫ్ డాష్ ఎక్స్ చేసిన ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ చేసిన సైన్ నెగిటివ్లో ఉంది అని అంటే గ్రాఫ్ పైన పాజిటివ్లో ఉంది అని అర్థం. అంటే స్లోప్ నెగిటివ్లోకి వచ్చింది అంటే గ్రాఫ్ పైకి వెళ్ళింది అని అర్థం. అదే స్లోప్ పాజిటివ్లో వచ్చిందంటే గ్రాఫ్ కిందికి వెళ్ళింది అని అర్థం. అంతే.